వెల్కమ్ టు హైబ్రిడ్ బీటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఈసీ డిపార్ట్మెంట్. అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ ఏడీసీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇప్పుడు మనం 4th యూనిట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తూ ఉన్నాం. ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కంపేర్ ఆల్ పల్స్ మాడ్యులేషన్ సిస్టమ్స్. పల్స్ మాడ్యులేషన్ సిస్టమ్స్ ఏముంటాయి? పల్స్ యాక్చువల్గా డిఫైన్ పల్స్ మాడ్యులేషన్ అంటే ఏంటి, కంపారిజన్ ఏంటి, ఇందులో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. అండ్ వాట్ ఈజ్ కంపౌండింగ్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు 4th యూనిట్లో మొత్తం ఈ పల్సెస్కి సంబంధించినటువంటి మొత్తం కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో డిజిటల్ కమ్యూనికేషన్ కాబట్టి దీంట్లో కంపౌండింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ కంపౌండింగ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపౌండింగ్, ఎక్స్ప్లెయిన్ దెమ్మని కూడా అడగవచ్చు. ఎక్స్ప్లెయిన్ దెమ్మని అడిగితే ఒకవేళ ఇవన్నీ కలిపి అడిగితే లాంగ్ క్వశ్చన్ కూడా అవ్వచ్చు. 5 మార్క్స్ ఆర్ 6 మార్క్స్ క్వశ్చన్ లాగా కూడా అడిగే చాయిస్ ఉంటుంది. నార్మల్గా అయితే కంపౌండింగ్ అనేది అయితే షార్ట్ క్వశ్చనే. అండ్ నెక్స్ట్ గివ్ ది డ్రాబ్యాక్స్ ఆఫ్ పిఏఎం. ఇది డ్రాబ్యాక్స్, మీరు పల్స్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ క్వశ్చన్ మొత్తం ఒకవేళ చదివి ఉంటే మాత్రం పల్స్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ బ్లాక్ డయాగ్రామ్ ఏంటి, ఎట్లా జనరేట్ చేస్తాం, ఎట్లా డిమాడ్యులేషన్ చేస్తాం, దాని అప్లికేషన్స్ ఏంటి, యూసేజెస్ ఏంటి, ఎక్కడ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ మనం కూడా ఈజీగా తెలుసుకోగలిగితే పిఏఎం గురించి ఫుల్ డీటెయిల్స్ మనకు ఒకవేళ తెలుసుంటే డ్రాబ్యాక్స్ ఈజీగా రాయడానికి చాయిస్ ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంటే. నార్మల్గా పిఏఎం, పీడబ్ల్యూఎం, పీపీఎం ఇవన్నీ క్వశ్చన్స్లో కూడా బ్లాక్ డయాగ్రామ్ ఇంపార్టెంట్. అండ్ దాని ఎక్స్ప్లెనేషన్, మాడ్యులేషన్, డిమాడ్యులేషన్తో పాటు ఈ ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లో వాడు అడిగినా అడగకపోయినా మీరు మొత్తం నీట్గా స్టెప్ బై స్టెప్ రాయగలిగితే మీకు ఫుల్ మార్క్స్ రావడానికి చాయిస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 4th వన్ వచ్చి డిఫైన్ టైప్స్ ఆఫ్ పల్స్ మాడ్యులేషన్. పిఏఎం, పీడబ్ల్యూ, ఇందాక చెప్పినట్టు పిఏఎం, పీడబ్ల్యూఎం, పీపీఎం ఈ డెఫినేషన్స్. అండ్ నెక్స్ట్ డిఫైన్ క్వాంటైజేషన్ నాయిస్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో. కంపౌండింగ్ తర్వాత క్వాంటైజేషన్ నాయిస్ కూడా ఇంపార్టెంటే. అంటే ఇవన్నీ ఇంపార్టెంట్ కాదా అంటే అట్లా అని చెప్పట్లేదు. ఇవన్నీ కూడా మీకు లాంగ్ క్వశ్చన్స్లో నార్మల్గా కవర్ అవుతూనే ఉంటాయి. కాకపోతే షార్ట్లో అయితే ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డిఫైన్ కంపౌండింగ్. ఇక్కడ వాట్ ఈస్ కంపౌండింగ్, డిఫైన్ కంపౌండింగ్ వేరే రెండు అంతే. అండ్ నెక్స్ట్ డిఫైన్ నాన్ యూనిఫామ్ క్వాంటైజేషన్. ఇక్కడ క్వాంటైజేషన్ నాయిస్, ఇక్కడ నాన్ యూనిఫామ్ క్వాంటైజేషన్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ డిఫైన్ పీసీఎం. అండ్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ. పీసీఎం అంటే ఏంటి, ఇవన్నీ పిఏఎం, పీడబ్ల్యూఎం, పీపీఎం, పీసీఎం, డెల్టా మాడ్యులేషన్ ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ 4th యూనిట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒకసారి లాంగ్ క్వశ్చన్స్ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ క్వాంటైజేషన్ ఎర్రర్ అండ్ డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాక్సిమం సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇన్ అన్ పీసీఎం సిస్టమ్ దట్ యూజెస్ లీనియర్ క్వాంటైజేషన్ ఉంది. ఇది సిగ్నల్ టు నాయిస్ రేషియో సంబంధించి ఎస్ఎన్ఆర్కి సంబంధించిన పీసీఎం వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది కూడా ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద వర్కింగ్ ఆఫ్ డెల్టా మాడ్యులేషన్ సిస్టమ్ విత్ నీట్ బ్లాక్ డయాగ్రామ్. ఇందాక డెల్టా కూడా వస్తుందని చెప్పాను కదా షార్ట్లో. ఇక్కడ డిఫైన్ డెల్టా అనవచ్చు షార్ట్లో. ఒకవేళ లాంగ్ క్వశ్చన్లో అడగాలనుకుంటే వర్కింగ్ ఆఫ్ డెల్టా మాడ్యులేషన్ సిస్టమ్ విత్ బ్లాక్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేయమని కూడా అడగవచ్చు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో 4th యూనిట్లో ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువ బ్లాక్ డయాగ్రామ్స్, ఎక్స్ప్లెనేషన్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు. ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అండ్ వాట్ ఈస్ స్లోప్, ఓవర్లోడ్, డిస్టార్షన్ అండ్ గ్రాన్యువల్ నాయిస్ ఇన్ డెల్టా మాడ్యులేషన్. ఇది డెల్టా మాడ్యులేషన్ సంబంధించింది. హౌ ఇట్ ఈస్ రిమూవ్డ్ ఇన్ ఏడిఎం. అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ హౌ ఏ పీపీఎం సిగ్నల్ కెన్ బి జనరేటెడ్ ఫ్రమ్ పీడబ్ల్యూఎం సిగ్నల్. పీపీఎం సిగ్నల్ జనరేషన్ ఎట్లా చేస్తారు దానికి సంబంధించింది ఎక్స్ప్లెనేషన్. అండ్ 5th వన్ వచ్చి కంపారిజన్ ఆఫ్ పిఏఎం, పీడబ్ల్యూఎం అండ్ యాజ్ వెల్ యాజ్ పీపీఎం సిగ్నల్ కంపారిజన్ అడుగుతాడు. ఒక్కొక్కసారి పిఏఎం, పీడబ్ల్యూఎం కంపేర్ చేయమనొచ్చు, లేదంటే పీడబ్ల్యూఎంకి పీపీఎంకి కంపారిజన్ చేయొచ్చు, లేదంటే పిఏఎం, పీడబ్ల్యూఎం కూడా అడిగేసేస్తుంది. ఏది అడిగినా కానీ ఒకటే ఏదో ఒకటి చదివితే మొత్తం అన్నీ కవర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్ వచ్చి with a neat black diagram explain the generation of PWM signal. PWM, PPM, PAM ఇవైతే మోస్ట్ ఇంపార్టెంట్. మీరు వచ్చి అడిగినా అడగకపోయినా, మీరు రాసిన రాకపోయినా ఎవ్రీ టైం అవి అడిగే క్వశ్చన్స్లో ఇవి ఖచ్చితంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ విత్ ఎ నీట్ వేవ్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ ఫ్లాట్ టాప్ పిఏఎం సిగ్నల్. ఇందాక చెప్పినట్టు పిఏఎంలో కూడా నెంబర్ ఆఫ్ త్రీ ఉంటాయి. ఫ్లాట్ టాప్ ఒకటి,
ఇంకో వేరే 2 వేరే ఉంటాయి. సో నార్మల్గా అయితే పిఏఎంలో ఫ్లాట్ టాప్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సాంప్లింగ్ వాటి డిఫైన్ సాంప్లింగ్ అని కూడా అడగచ్చు. మీకు షార్ట్ క్వశ్చన్లో అడిగితే డిఫైన్ సాంప్లింగ్ అట్లాంటి క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి. అండ్ నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ ది జనరేషన్ ఆఫ్ పీపీఎం సిగ్నల్. సేమ్ ఇక్కడ ఉన్నది. అండ్ నెక్స్ట్ కంపేర్ ఎఫ్డిఎం టీడీఎం. ఇది వెరీ ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అంటే ఏంటి, టీడీఎం అంటే ఏంటి, ఆ కంపారిజన్ ఎక్కువగా ఈ క్వశ్చన్స్లో అడుగుతుంటాడు. అండ్ 10th క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ది వర్కింగ్ ఆఫ్ డిపిసిఎం. డిపిసిఎం అంటే ఏంటి, ఎట్లా బ్లాక్ డయాగ్రామ్ ఏంటి, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ హియర్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మీకు ఇందులో తక్కువ ప్రాబ్లమ్సే అడుగుతుంటాడు అండ్ నార్మల్గా అడగకపోవచ్చు. సో దాంట్లో చూస్తే వాయిస్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ బ్యాండ్ లిమిటెడ్ టు ఇట్లాంటి క్వశ్చన్స్, లేదంటే ఎఫ్ఎం వేవ్ విత్ మాడ్యులేటెడ్ ఇండెక్స్, మాడ్యులేషన్ ఇండెక్స్ ఏంటి, ఆ బ్యాండ్ విడ్త్ ఏంటి, ఆ క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఒకసారి చూడండి. వెరీ ఈజీగానే ఉంటుంది. మ్యాక్సిమం ఇందులోంచి 4th యూనిట్లోంచి ప్రాబ్లమ్స్ అడగడు. ఒకవేళ అడగాలనుకుంటే మాత్రం ఇట్లాంటి క్వశ్చన్స్ రావడానికి చాయిస్ ఎక్కువగా ఉంది. సో మెయిన్గా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది లాంగ్ క్వశ్చన్స్లో ఏవైతే ఉన్నాయో, ఇందాక చెప్పినట్టు పీసీఎం పైన, పీడబ్ల్యూఎం, పిఏఎం, ఇంకోటి ఏది పీపీఎం అండ్ ఎఫ్డిఎం, టీడీఎం, డెల్టా మాడ్యులేషన్, వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇవి 4th యూనిట్కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్. Subscribe and share my videos. Thank you everyone.